సనాతన ధర్మమునందున్న చాలా చాలా గొప్ప మాట ఏమిటో తెలుసా? మృత్యువు దేవత. మృత్యువు శత్రువు కాదు, మృత్యువు దేవత సనాతన ధర్మంలో. అందుకే మృత్యుదేవత వచ్చి ఆయన్ని తీసుకుపోయిందండి అంటారు. మృత్యువు దేవత ఎలా అయింది? మృత్యువు దేవత అయితే ఆవిడకి నోము పట్టేవాళ్ళు, వ్రతం చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు, ప్రసాదం పెట్టేవాళ్ళు ఉన్నా ఇది మృత్యుదేవత ప్రసాదం అంటే పుచ్చు కళ్ళకత్తుకున్న నోట్లో వేసుకుంటారా? మరి మృత్యువు దేవత ఎందుకయింది అంటే ఈ శరీరము జర్జరీభూతమైపోయి వృద్ధాప్యానికి వచ్చేసి గడగడ గడగడ ఉనికిపోయి ఆఖరికి దీంట్లోంచి బయటికి వస్తున్న మలమూత్రాల్ని తాను వెళ్ళి విసర్జించుకోలేని పరిస్థితి వచ్చేసి మంచం మీద గూడు కింద పడిపోయిన నా శరీరం పడిపోతే బాగుండని ఏ వ్యక్తి కోరడం. అది మోహం, ఉండాలనే కోరుకుంటాడు. ఓరి పిచ్చాడా, ఇందులో ఎలా ఉంటావు? దీంట్లో మలం ఏర్పడితే విసర్జించలేవు, దీంట్లోకి మూత్రం వస్తే విసర్జించలేవు, దీంతో కడుపు నిండా తినలేవు, దీంతో ఏ పని చెయ్యలేవు, ఓ ప్రదక్షిణం చేయలేవు, ఓ కూర్చోలేవు, ఓ పుస్తకం చదవలేవు, ఓ అనుష్ఠానం చేయలేవు. ఎన్నాళ్ళు బాధపడతావు? పిచ్చాడా, ఇది పట్టుకుంటానంటున్నావు, నీకు మళ్ళీ ఇంకో మంచి శరీరం ఇస్తాను, ఇంక ఈ శరీరం వదిలి అని ఈ శరీరాన్ని విడిపించేసి మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని ఇవ్వడానికి అనుగ్రహిస్తుంది మృత్యువు రూపంలో దేవత. అందుకని మృత్యువు దేవత. ఇది సనాతన ధర్మం ఒక్కటే అంగీకరిస్తుంది. మృత్యువుని దేవతాస్వరూపంగా చూస్తుంది తప్ప మృత్యువు పట్ల కూడా నిరాసక్తత ప్రకటించదు. అందుకే మృత్యుంజయ మహామంత్రం అనే మంత్రం ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూసి ఉంటారు, మీరు చూడకపోవడం ఏమిటి? ఏదో అలా అనుకుంటూ ఉంటాను, నేనే చూశానని అదో అహంకారం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని. మృత్యుంజయ మహామంత్రం చేస్తే మృత్యువు రాకుండా ఉంటుందని కాదు. మృత్యుంజయ మహామంత్రంలో ఏమడుగుతారో తెలుసా? దోసపండు ముచిక నుంచి ఎలా విడిపోతుందో నా శరీరము నుండి ప్రాణములు అలా విడుదల పొందాలని అడుగుతారు. అంటే దాని అర్థం ఏమిటి? మనుష్య శరీరంలో పండిపోవాలి. అందుకే చూడండి, ఆయన పండిపోయారండి మహానుభావుడు. ఆయన పండండి అంటారు. పండండి అంటే ఏమిటో తెలుసా? పిందెగా ఉంది, రాలిపోకూడదు. కాయ అయింది, రాలిపోకూడదు, ముచికని పట్టుకోవాలి. పండిపోయింది, రంగు మారిపోతుంది, లోపల ఉన్న గుజ్జు రసం అయిపోతుంది. అది కుంకుడు పండు అయినా సరే తీయగా అయిపోతుంది. అయిపోయి చిట్ట చివర ఏమవుతుందంటే తనే తొడిమిని విడిచిపెట్టి కింద పడిపోతుంది. తానే విడిచిపెట్టేయాలి తప్ప చెట్టు తనని విడిచిపెడితే అకాలంగా వదిలేసింది. కాయగా రాలిపోయింది అనుకోండి అకాలం, పండు అయిపోయింది అనుకోండి చెట్టు వదలదు, తాను వదిలేస్తుంది. దోసపండు మరీ తేలిగ్గా వదిలేస్తుంది. నేను అంత తేలికగా సాక్షి మాత్రంగా ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నాను నేను అని అద్దె ఇల్లు ఖాళీ చేస్తున్న యజమాని ఎంత తేలిగ్గా ఖాళీ చేస్తాడో అంత తేలికగా గూడు పాడైంది, ఈ గూడు నేను విడిచిపెడుతున్నానని చెప్పి వెళ్ళిపోతున్న విషయానికి సాక్షి మాత్రంగా తను చూస్తూ ఉండగలగాలి. ఆ ప్రజ్ఞకి నేను ఎదుగెదనుగాక, సాక్షి మాత్రం అగిదనుగాక, అజ్ఞానము నా యందు నిలబడుగాక, ఇది శాశ్వతము కాదని అశాశ్వతమైన శరీరం పడిపోతుంటే నేను సాక్షి కావాలి తప్ప అయ్య బాబోయ్ పడిపోతోందని నేను బెంగ పెట్టుకోకుండా నిలబడేదనుగాక. ఇది వెళ్ళిపోతుందన్న సత్యం అంగీకరించగలగాలి. అది మృత్యుంజయత్వం. ఆ మృత్యుంజయ మహామంత్రంలో పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు అలా ఇమ్మని. సరే, అకాల మృత్యువు రాకుండా శరీరంలో ఉండాలని అడగడం తప్పేం కాదు. ఓ 40 ఏళ్లకో 50 ఏళ్లకో 60 ఏళ్లకో చచ్చిపోకూడదు అని కోరుకుంటే తప్పేం కాదు. అది సాధారణంగా లౌకికంగా పొరపాటేం కాదు, ఎందుకంటే ఇంకా కర్తవ్యాలు ఉంటాయి కాబట్టి. కాబట్టి సనాతన ధర్మమునకు ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన మౌలికమైన విషయము. దాని చేతనే ఈశ్వరుడు ఏ రూపంలో ఏది చేస్తుండనివ్వండి పరమదయాళువు. ఈశ్వరుని యందు క్రౌర్యము అన్నమాట అన్వయం అవ్వదు సనాతన ధర్మంలో. ఆయన నశించిపోవడం కానీ, ఆయన ఓడిపోవడం కానీ, ఆయన మరణించడం కానీ ఇటువంటి ఉండవు సనాతన ధర్మంలో. అవతారము అంటే కిందకి రావడం, కిందకు వచ్చిన తర్వాత అవతారం మూల పదార్థంలోకి వెళ్ళిపోతుంది. మూలం ఇప్పుడు అలాగే ఉంటుంది. ఏదో శ్రీమన్నారాయణుడిలోంచి రాముడు వచ్చాడు అనుకోండి, నారాయణుడు లేకుండా పోవడం ఉండదు, అది అలాగే ఉంటుంది. ఉండి బింబ ప్రతిబింబ న్యాయంలాగా ఇది మళ్ళీ అందులోకి తేజస్సు వెళ్ళిపోతుంది, అంతే, ఉపసంహారం అవుతుంది. అంతేకాని అసలు వెళ్ళిపోవడం అనేటటువంటి మాటది సనాతన ధర్మంలోకి అన్వయం అవ్వదు. అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ దయాళువే, సృష్టికర్త అన్నాను అనుకోండి, ఏదో బ్రహ్మగారు కాదు,
ఇంకొక శరీరం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇంతకుముందు నువ్వు చేసుకున్న పాపం పోవాలి. అందుకే జ్ఞానులైన వారు కష్టం వచ్చిందనుకోండి ఒక రకంగా సంతోషిస్తారు. ఎందుకో తెలుసా? ఏదో పాపం చేశాను పోతోంది ఇక్కడతో, ఇక అమ్మయ్య ఇక్కడతో గొడవ వదిలిపోయింది. పుణ్యం సుఖపడుతున్నారు, భయపడతారు, చేసుకున్న పుణ్యం పోతోంది మళ్ళీ చెయ్యాలి. పాపము పుణ్యము సుఖదుఖములుగా వస్తున్నాయి, మరి అనుభవించడానికి ఒక శరీరం ఇవ్వాలా? సృష్టికర్తగా ఈశ్వరుడు శరీరాన్ని ఇస్తున్నాడు, దయాళువు ఇస్తున్నాడా లేదా? స్థితికర్త, మీరు ఆయన్ని ప్రార్థన చేశారనుకోండి, ఆయన ధర్మమునందు, శాస్త్రమునందు, దైవమునందు, గురువు యందు విశ్వాసాన్ని ఇస్తాడు. ఇచ్చి ప్రతి సందర్భంలో కాపాడుతుంటాడు. అప్పుడు విష్ణువు స్థితికర్తగా, ఆయన దయాళువు. మీరు వెంటనే నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. ఏమండి దయాళు అంటున్నారు కదా విష్ణువు, మరి రాక్షస సంహారం చేయలేదా? రావణుణ్ణి చంపలేదా? మరి చంపడం క్రౌర్య కార్యం కదా. ఈయనకి మంచిదేమో రాక్షసుల్ని చంపడం, మరి వాళ్ళకి చచ్చిపోవడం బాధ కాదా? మరి రావణాసురుణ్ణి చంపలేదా? రావణుడి మాట వదిలేయండి. రావణుడు ఏమిటండి 1 గంట 48 నిమిషాల్లో 14,000 మంది రాక్షసుల్ని పడగొట్టేశాడు, ఖరదూషణాదుల్ని. అసలు రామావతారం చేసినంత సంహారం దశావతారాల్లో ఏ అవతారం చేయలే. నెత్తురు ఏరులై ప్రవహించింది రాముడి చేతిలో. దాశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు అంటాడు, బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా డండ డడండ డండ నిడజంబుల దండము నిండ మత్త వేదండము నిక్కి చాటతను దశరథీ కరుణాపయోనిధి అంటాడు. నేను 4 వీధుల కూడలిలోకి వచ్చి 2 స్తంభాలు కట్టి దానికి ఒక పెద్ద భేరీ కట్టి ఏనుగెక్కి వచ్చి డండ డడండ డండ నిడదంబుల అండము నిండ మత్తవేదండము నెక్కి చాటెదను, ఆ భేరీ మోగించి చెప్తాను. ఏమని అంటే బండన భీముడు అర్థజన బంధవుడు జ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయిట. అసలు శూర్పణఖైన అక్కడ మోహించి, అసలు అక్షయ బాణతూణీరం దగ్గర చెయ్యి ఎప్పుడు పెడతాడు, బాణం ఎప్పుడు తీస్తాడు, వింటినారికి ఎప్పుడు తొడుగుతాడు, ఎప్పుడు ఆకర్ణాంతం లాగుతాడు, ఎప్పుడు వదిలిపెడతాడో కనపడదు. నిలబడిన ఫ్యాన్ రెక్కలు లెక్క పెట్టడానికి వచ్చి తిరుగుతున్నప్పుడు ఎలా తెలియదో, యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడి చేతి కదలిక, బాణం పట్టుకోవడం, అనుసంధానం చేయడం అలా ఉంటుంది. ఇంకా ఫ్యాన్ స్పీడ్ కూడా తక్కువ. విమానం ప్రొపెల్లర్స్ తిరుగుతాయే అంతకన్నా ఇంకా ఎక్కువ వేగం. అసలు ఆయన చెయ్యి కానీ బాణం కానీ తీయడం కానీ వింటినారికి సంధించడం కానీ గురి చూడడం కానీ కొట్టడం కానీ తెలియదు. రాముడు యుద్ధం చేస్తున్నాడని దేనివల్ల తెలుస్తుందంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళు పడిపోతూ ఉండడాన్ని బట్టి తెలుస్తుంది బాణాలు గుచ్చుకొని. అక్కడ వశపడింది శూర్పణఖ. అసలు ఏమిటి తేజస్సు అని. భుజతాండవ కీర్తికి రామమూర్తికి, ఆయన భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే. అటువంటి విలుకాడు, అటువంటి రామచంద్రమూర్తి ఎంతో సంహార ప్రక్రియ చేశాడు. అయినా ఊరూరా రామాలయాలు కట్టి మనం పూజ చేస్తున్నామా లేదా? మరి రాముడు అంతమందిని చంపినప్పుడు క్రౌర్యం లేదా స్థితికర్తగా? అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన కానీ ఆ శరీరములలోంచి వాళ్ళని విడిపించలేదనుకోండి, వాళ్ళు ఇంకా కరడు కట్టిన మౌఢ్యంతో అలా పాపాలు చేస్తూనే ఉంటారు. అలా పాపాలు చేసి చేసి పాపాలు కూడబెట్టుకుని దానికి ఎన్ని కోట్ల జన్మలు పాడైపోవాలి. అందుకే ఇంక నువ్వు దీన్ని సక్రమంగా వినియోగించుకోలేవలేరా అని చెప్పి ఆ శరీరంలోంచి జీవుణ్ణి తీసేస్తాడు. అందుకే స్థితికర్తగా భగవానుడు దయాళు. ప్రళయకర్తగా, ప్రళయకర్త అనగానే చాలామంది ఏమనుకుంటారంటే చంపేస్తాడనుకుంటారు. అదో పిచ్చి అపోహ. శివుడు లయకర్త, చంపేస్తాడండి. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఆయన శ్మశానంలో ఉంటాడండి, అందుకని పూజ చేయకూడదు అనుకుంటూ ఉంటారు. అది మనమనక్కర్లేదు. అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది, శంకర మీకు కైలాస పర్వతం ఉంది, అద్భుతమైన చింతామణి గృహం, ఇన్ని ఉండగా మీరు ఎందుకుంటారు శ్మశానంలో అని అడిగింది. అడిగితే పరమశివుడు జవాబు చెప్పాడు, పార్వతి నా కుమారుడైనటువంటి సృష్టికర్త బ్రహ్మగారు నన్ను ఒక మాట అడిగాడు. రుద్రభూమిలో ఉండేటటువంటి భూతప్రేత పిశాచములు ఇళ్లల్లోకి వస్తాయి రాత్రిళ్ళు, వచ్చి అవి తెల్లవారకట్ట పూజ మొదలెడతాయి. అందుకే ఇప్పటికీ మనం పూజ చేస్తే ఉత్తిష్టంతు భూత పిశాచాహ, మీరు లేచిపోండి అని చెప్తున్నామా లేదా? అక్కడ లేకపోతే లేచిపోండి అని ఎలా చెప్తారు?
మీరు ఒకసారి లేవండి అన్నాను అనుకోండి, అక్కడ ఆయన ఉంటే కదా లేవండి అన్నాం. అక్కడ లేని వాటిని లెమ్మని ఎలా అంటారు? ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మీకు మాకు అవిరోధం, ఏం దెబ్బలాటలు లేవు, మేము పూజ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు వెళ్ళిపోండి అంటున్నావా లేదా? ఈశ్వర, అవి ఊళ్ళ మీదకి వస్తాయి, వచ్చి అవి ప్రజల్ని మనశ్శాంతిగా ఉండనివ్వవు, భగవంతుణ్ణి ఆరాధన చేయనివ్వవు, వాటిని కట్టి కూర్చోబెట్టాలి. అందుకని చెప్పి మీరు అక్కడ ఉండి కాసేపు తాండవం చేస్తే అవి మిమ్మల్ని చూస్తూ కూర్చుంటాయి, మీ ఆజ్ఞ దాటి వెళ్ళవు, మీరంటే భయం. అందుకని అక్కడ కూర్చోండి, కూర్చుని వాటిని ఆపండి అన్నాడు. ఆయన కర్మ మన కోసం ఆయన కూర్చున్నాడు. కూర్చుని పార్వతీదేవితో ఒక మాట చెప్పాడు. పార్వతి, అసలు రహస్యం ఎందుకుంటానో తెలుసా? బ్రతికున్న నాళ్ళు నాకింతమంది అన్నదమ్ములు అంటాడు, ఇంతమంది అక్క చెల్లెళ్ళు అంటాడు, ఇంతమంది శిష్యులు అంటాడు, ఇంతమంది స్నేహితులు అంటాడు, నాకింత పరివారం అంటాడు. ఇంకో పెద్ద మాట ఒకటి ఉంటుంది, నాకింత సర్కిల్ అండి అంటాడు, ఇంత ఫాలోయింగ్ అండి అంటాడు. అంతా బాగుంది, శరీరం పడిపోయాక ఈ ఫాలోయింగ్ అంతా ఎక్కడ దాకా వస్తుంది? శ్మశానం దాకా వస్తారు. శ్మశానం దాకా వచ్చి వెళ్ళిపోతారు. కొంతమంది లోపలికి ఎడతారు. శరీరాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టిన తర్వాత తల పగిలిపోగానే కాటికాపరి సంజ్ఞ చేస్తాడు, శిరస్సు భేదమైపోయింది వెళ్ళిపోమ్మని. కొడుకు కూడా తలస్నానం చేసి వెళ్ళిపోతాడు. చీకటి పడిపోతుంది. ఇన్నాళ్ళు నమ్మాడు ఇది నేనని. దీనికి ఫెయిర్ అండ్ లవ్లీ రాశాడు, ఆల్అవుట్ పెట్టాడు, ఫ్యాన్ వేశాడు, పరుపు మీద పడుకోబెట్టాడు, పాయసాన్నాలు తినిపించాడు. నిత్యమా జీవితము నీటి బొగ్గ కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలు బోలు ఆ భోగమొల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ బురుపు ముందుచా ఉండంగ మురియంగనగునే అంటారు మానస పూజలో. అది తన కళ్ళ ముందు కాలి బూదైపోయింది. ఒక్కడు లేచి నిలబడ్డాడు. వచ్చేవాడు ఒక్కళ్ళేడు చీకటి పడ్డాక, తానొక్కడే. మొదటి రాత్రి అనుకుంటాడు, అది అసలు మొదటి రాత్రి. ఈశ్వర, నేను శాశ్వతం అనుకుని, శరీరం శాశ్వతం అనుకుని, సంపాదించింది శాశ్వతం అనుకుని, పదవులు శాశ్వతం అనుకుని, నా పరివారం శాశ్వతం అనుకుని విర్రవీగాను. నా అన్నవాడు ఒక్కడు కనపట్టలేదు. ఏమిటో ఈ చుట్టూ ఈ ఉగ్రభూతాలు ఏమిటి, నేనేమిటి అని బెంగ పెట్టుకుంటుంటే, చచ్చిపోయిన వాడు 1,00,000 మాటలు చచ్చిపోకుండా ఓదార్చడానికి నేను కూడా లేకపోతే ఏమైపోతాడని అక్కడుండి ఓదారుస్తున్నాను. అది ఆయన దయాళుత్వం. ఎంత దయ కలిగిన వాడో, ఎంతటి కారుణ్యమూర్తియో మహానుభావుడు. అందుకు శ్మశానవాసి అయ్యాడు తప్ప. అసలు మీరు ఇంకొక మాట చెప్పండి, శ్మశానం అంటారు, శ్మశానానికి ఏది ఎడుతుంది? చచ్చిపోయింది ఎడుతుంది. ఎక్కడ చచ్చిపోయారో అది శ్మశానం. శ్మశానం కానిది ఏముంది నాకు చెప్పండి. నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటే ధ్వనితరంగాలకి ఎన్నో కీటకాలు చచ్చిపోతాయి, మీ కాళ్ళ కింద ఎన్నో చచ్చిపోయి, రోడ్ల మీదే ఎక్కడెక్కడో ఎన్నో పోతుంటాయి. ఇళ్లల్లో తాతగారులు, తండ్రులు, అన్నదమ్ములు వెళ్ళిపోతున్నారు. అసలు చచ్చిపోయిన చోటేదో అది శ్మశానం. అసలు అంగుళం ప్రాంతం శ్మశానం కానిది ఈ దేశంలో లేదు. భూమండలంలో శ్మశానం కానిది లేదు. కుక్కలు పోయాయి, పిల్లులు పోయాయి, పందులు పోయాయి, నల్లులు పోయాయి, ఈగలు పోయాయి, దోమలు పోయాయి. ఉంటే శ్మశానం ఈ భూమి అంతానండి, లేకపోతే అసలు శ్మశానం అన్నది లేదనండి, రెండే. అంతేగాని శ్మశానంలో ఈశ్వరుడు ఉంటాడని పక్షపాతంతో అనకండి. ఆయన పరమ విశాల హృదయంతో ఉన్నాడని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను చెప్పట్లేదు ఈ మాట, సాక్షాత్ ఆయనే వ్యాసకృతం అయినటువంటి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పాడు. కావాలంటే నేను అబద్ధాలు చెప్పానని మీరు అనుకుంటే ఇంటికెళ్ళి మహాభారతం చూడండి. కాబట్టి ఈశ్వరుడు ప్రళయకర్తగా దయాళు. ఆయన స్వల్పకాలిక లయం చేస్తున్నాడు. పగలంతా నేను విచ్చలవిడిగా ఇంద్రియాలు వాడుకుంటే రాత్రి నిద్రాకాలిక సుఖం ఇచ్చాడు. ఒక్కొక్కసారి నేను ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉపన్యాసం చెప్పి రాత్రి కారులో వెళ్ళిపోతూ ఉంటాను. మా తూర్పుగోదావరి జిల్లాలో వెళుతున్నప్పుడు రాత్రి 11, 12 కూడా అయిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతుంటే నాకు కారులోంచి ఊరు వంక చూస్తే అదే అనిపిస్తుంది. కటిక చీకటి, ఒక్క ప్రాణి తెలివిగా ఉండదు, అందరూ నిద్రపోతుంటారు, దీపాలన్నీ నిధనమైపోతాయి. ప్రాణులందరూ, మనుష్యులు శరీరాలు చాపి పడుకుంటారు, పశువులన్నీ ముడుచుకు పడుకుంటాయి. అది ఆయన పెట్టిన లక్షణం. ఓ ఆవు పడుకుంటే ముడుచుకోవాలి, ఒక కుక్క పడుకుంటే మడుచుకోవాలి, మనిషి పడుకుంటే చాపుకోవాలి. అలా అన్ని ప్రాణులు నిద్రపోతుంటాయి. నిద్ర సుఖం, అందరూ సుఖంగా నిద్రపోతుంటారు. ఆ చీకటి అన్న దాంట్లో ఎంతమందికి సుఖాన్నిచ్చి ఇంతమంది ఇంద్రియాలకి ఆయన మళ్ళీ పటుత్వం ఇస్తున్నాడు తెల్లవారేటప్పటికి.
ఎవరి దగ్గరైనా ఒక్క పావలా కాసు కానీ ఓ ద్రాక్ష పండు కానీ అడిగాడు ఆ పొద్దున్న రాత్రి నీ ఇంద్రియాలకంతటికీ శక్తినిచ్చాను, బడలిక తీర్చానని. పోనీ నిద్రపోవడం ఎంత బాధాకరం అంటే పడుకుంటావా? నిద్ర ఎంత సుఖం. నిద్ర కోసం పరుపేసుకుంటాం కానీ నిద్ర వచ్చేస్తే కటికి నేల చాలు నిద్రపోవడానికి. నిద్ర తనంత తాను సుఖం. స్వల్పకాలిక లయం నిద్రనిచ్చి సుఖాన్ని ఇస్తున్నాడు. జ్ఞానమిచ్చి మోక్షమిస్తే ఆత్యంతిక ప్రళయం అంటారు. ఎన్ని జన్మలెత్తినా ఈ జీవులు ఈశ్వరుణ్ణి పొందలేకపోతే తానే వాళ్ళని పొందేస్తాడు. మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి నల్లపూసల్ని తాను అంటించుకున్నట్టు మహాప్రళయం చేసి తానే జీవుల్ని పొందుతున్నాడు, విశ్రాంతినిస్తున్నాడు. ఇప్పుడు ప్రళయకర్తగా ఆయన దయాళు భగవంతుడు అంటే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనసు వెనుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఎవడు సృష్టికర్తయో ఎవడు స్థితికర్తయో ఎవడు ప్రళయకర్తయో వాడే పరమేశ్వరుడు. అయినప్పుడు భగవంతుని యందు దయ లేదు అన్న మాట మీరు ఎలా సిద్ధాంతీకరించగలరు? పునర్జన్మ సిద్ధాంతము ద్వారా భగవంతుడు ఎంతటి దయాళువో నిరూపించినటువంటిది పునర్జన్మ సిద్ధాంతమున్న సనాతన ధర్మమే. లేకపోతే శాశ్వతంగా నరకానికి వెళ్ళినా శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళినా మనకి ఇంకొక అవకాశం ఎలా వస్తుంది? అసలు ఇంకొక అవకాశం ఉండదు. ఇంకొక అవకాశం ఇచ్చి పాపపుణ్యములు పోగొట్టుకొని భక్తితో గడిపి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత చిత్తశుద్ధిని పొంది చిత్తశుద్ధి వలన జ్ఞాన వైరాగ్యములను పొంది జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి అభ్యాసమునకు ఉపకరణములైనటువంటి గురువుని శాస్త్రాన్ని ఇచ్చి వాళ్ళ యందు శ్రద్ధ కలిగేటట్టుగా బుద్ధిని ఇచ్చినటువంటి పరమాత్మ దయాళువు కాకపోతే క్రూరుడు ఎలా అవుతాడు? కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ద్వారా ఈశ్వరుడు మహాదయాళువు. ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేటటువంటిదే మనిషి భయపడడానికి కారణం. పునర్జన్మ అన్నది ఈశ్వరుడు పెట్టలేదనుకోండి, పునర్జన్మ ఉండదు అన్నాడు అనుకోండి, నేను ఎవరిని పాడి చేసేస్తే మాత్రం ఏమిటి? ఏమవుతుంది? మహా అయితే దొరికితే ఇక్కడ దొరుకుతాను, దొరకకపోతే ఏమీ లేదు. కానీ నువ్వు ఏం చేస్తున్నావో ఈశ్వరుడు చూస్తున్నాడు. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? ఒకనాడు ఖాళీ చెయ్యాలి, తర్వాత అనుభవిస్తావు. అది మనిషిని సక్రమంగా ఉంచుతుంది. అది లేకపోతే నడవడి మీద నియంత్రణ ఉండదు. సనాతన ధర్మం ఉండబట్టే భారతదేశం శాంతికంతటికీ కూడా పర్యాయపదంగా నిలబడింది. అందుకే ఈ దేశంలో ఏం చెయ్యండి, ఓం శాంతి శాంతి శాంతి, నేను ప్రశాంతంగా ఉండాలి, నా పక్క వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. ఈ సిద్ధాంతానికి ప్రాణప్రదమైనటువంటిది ఏది అంటే పునర్జన్మ సిద్ధాంతం. ఆ పునర్జన్మ సిద్ధాంతం ద్వారా జీవులు చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి మళ్ళీ వస్తారనేటటువంటి విషయాన్ని నిర్ధారణ చేశారు. ఎన్ని చోట్ల ఇది స్పష్టంగా నిరూపణమైంది. పురాణములలో ఒక జీవుడు ఎంత ప్రయాణం చేస్తాడో, ఎక్కడెక్కడ ఏ భావనల చేత మళ్ళీ ఎలా పునరుత్పత్తి పొందుతాడో స్పష్టంగా చూపిస్తారు. ఇక్కడ విడిచిపెట్టినవాడు మళ్ళీ ఎక్కడ పుడతాడు, పుట్టినప్పుడు ఏ ప్రాణిగా వస్తాడు. తులసీదాస్ గారు జీవితం నిరూపణం చేయలేదండి. తులసీదాస్ గారు కాశీలో గంగ ఒడ్డున కూర్చోబెట్టి రామాయణం చెప్తుండేవారు అందరికీ. ఒక జమీందారు గారు ప్రతిరోజు గుర్రబండిలో వెళ్ళిపోతుండేవాడు. ఓసారి ఆగి తులసీదాసుని చూసి విసుక్కునేవాడు. వీడికి బుద్ధి లేదు. రోజు సాయంకాలం అయ్యేటప్పటికి జనాన్ని కూడా తీస్తాడు, రామాయణం అని మొదలు పెడతాడు. ఈ 2 గంటల సమయం ఉంటే వాళ్ళు ఎన్ని పనులు చేసుకునేవారు. వీళ్ళందరినీ కూర్చోపెట్టి ఇలాంటివి చెప్తూ ఉంటాడని తిట్టి వెళ్ళిపోయేవాడు. ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత తులసీదాస్ గారు జమీందారు గారి ఇంటికి వెళ్ళేవారు. ఆయన తలుపు కొడితే జమీందారు గారు తీసి నా ఇంటికి ఎందుకు వచ్చావని అడిగేవారు. అయ్యా ఏమనుకోకండి, ఇక్కడ ఉన్నవన్నీ శాశ్వతం అనుకుంటున్నారు మీరు, కానీ ఈ జన్మతో పోదు, మళ్ళీ జన్మెత్తాలి. నా మాట వినండి, ఒక్క శ్లోకం వినండి, పోనీ ఒక్క శ్లోక పాదం వినండి, రామాయణం చెప్తాను మీ ఇంటికి వచ్చేవాడు. ఇవాళ కుదరదు, రేపు రా అనేవాడు. మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు. రేపు ఎల్లుండి అలా తిప్పుతూనే ఉన్నాడు. కొన్నాళ్ళకి విసుగొచ్చింది. రేపు రమ్మంటే ఆగడే, ఎన్నేళ్ళైనా వస్తూనే ఉంటాడు. రోజు రావడం, రేపు రావడం ఎందుకులే అని చెప్పి కొన్నాళ్ళు వ్యవధానం విధానం వచ్చే వారం రా అన్నాడు. మళ్ళీ వచ్చే వారం వచ్చారు ఆయన. వచ్చే నెల వచ్చారు. కొన్నాళ్ళు పోయాక వచ్చే ఏడాది కనపడ వింటానన్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వచ్చే ఏడాది వచ్చేవారు. ఒకసారి తులసీదాస్ గారు మరుసటి సంవత్సరం రామాయణం చెప్పడానికి జమీందారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి తలుపు కొట్టబోయి
ఆయనకి అనుమానం వచ్చింది, లేడు జమీందారు గారు, శరీరం వదిలిపెట్టాడు. జీవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు అందులో? జీవుడు ఆలోచించారు. ఆలోచించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నారు. పెద్దలకి భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం ఉంటుంది యోగులకు. ఆయనకి రామానుగ్రహం కనపడ్డాడు. వెళ్ళిపోయేటప్పుడు ఇంత భూమి సంపాదించాను, కొడుకులు ఏం పాడు చేసేస్తారో అని బెంగపెట్టి వెళ్ళిపోయాడు. ఆ భూమిని దున్నడానికి ఆ ఇంట్లోనే ఎద్దుగా ఉన్నాడు, ఆ పక్కనే శాలలో కట్టున్నాడు. ఇటు తిరిగి చూశారు, చూసేటప్పటికి ఎద్దులో ఉన్నాడు జమీందారు గారు. ఇప్పుడు తులసీదాస్ గారి దృష్టి పడేటప్పటికి లోపలి జీవుడికి ఒక్కసారి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. బొట్ట 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 కన్నీటి ధారలు పడ్డాయి. ఒకనాడు ఈ ఇంటికి వచ్చి ప్రతిరోజు అడిగారు రామాయణం చెప్తాను వినమని. విని ఉన్నా రామా అని ఉన్నా ఇలా ఉండేవాణ్ణి కాదు. ఇప్పుడు ఏ స్థితికి వచ్చాను? అందులో ఎద్దు జన్మ సామాన్యమైంది కాదు. రామకృష్ణ పరమహంస చెప్తారు, బాధలు అనుభవించడానికి ఎంత కష్టపడుతుందో మహాతల్లి. ఎద్దు పుండు కాకికి నెప్పా అని లోకంలో ఒక సామెత. అదేమిటో దానికి పుండు వేసి వేసి ఈ మెడ మీద వేస్తుంది. ఆ పుండు ఇంత పుండు పుడుతుంది. ఆ పుండు ఇలా ఉత్తరించి పక్కకి పెట్టి దాని మీద కాడి పెట్టి రైతు ఎద్దు బండి నడుపుతాడు. ఆ కాడి కొంచెం పైకి లేచినప్పుడు పుండు దాని కిందకు వస్తుంది. వచ్చి ఒరుసుకుంటుంటే ఎంత బాధపడుతుందో. ఆ బండి లాగకపోతే పక్క ఎద్దు నడుస్తుంది, తోక మెలిపెడతారు, చెమడ కోలాతో కొడతారు. అలాగే లాగి 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 ఎంత నిప్పెడుతుందో. ఇంటికి వచ్చి పడుకుంటుంది, అబ్బా కాసేపు పడుకుందాం అని. కాడికి ఒరుసుకుంది కదా, కొద్దిగా చీము నెత్తురు కారుతూ ఉంటుంది. కాకి వచ్చి వాలి పొడుస్తుంది. తోక పెట్టి కొడదామంటే అందదు, మెడ ఇలా విసురుదామంటే పోటు, కాకా పోదు. బండి కాడి వదిలితే కాకి గోల, కాకి గోల వదిలితే కాడి గోల, ఈ రెండిటి మధ్యలో తన యొక్క కట్టె గోల. ఎంత బాధో. అహంకరించినందుకు చిట్ట చివర ఎప్పుడో అప్పుడు శరీరం వదిలిపెట్టింది. పోయిందా? తోలు తీసి చెప్పు కొడతారు. కాలి కింద వేసుకుంటే కిర్రు కిర్రు అంటుంది. కిర్రు కిర్రు అంటే నేను నేను అనిట. అది కిర్రు కిర్రు అంది కాబట్టి అక్కడతో వదిలిపెట్టకుండా దాన్ని తీసుకెళ్ళి దాని చర్మం ఒలిచి డప్పు కట్టి అగ్నిహోత్రం దగ్గర వేడి చేస్తారు. వేడి చేసి కొడతారు. డామ్ 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 అని ఇంకా అరుస్తుంది. వెంటలేదని ప్రేగులు తీసి దండికి కట్టి దూది దగ్గరికి తీసుకొచ్చి ఏకుతారు. దూది ఏకడానికి ఏకుతున్నప్పుడు ప్రేగులకు ఆ కర్ర కొట్టుకుంటుంటే తూహు తూహు అంటుంది. ఇప్పుడు నువ్వు నువ్వు అంది ఈశ్వరుణ్ణి. నేను నాది అన్నందుకు అన్ని బాధలు పడింది. తూహు అనే వరకు ప్రేగు బాధపడుతూనే ఉంది జీవుడు అన్నారు రామకృష్ణ పరమహంస. కాబట్టి పునర్జన్మ, ఈశ్వరుడు మళ్ళీ 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 శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. ఇవ్వడంలో విచిత్రం ఏమిటంటే మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికే పతాక స్థాయి గడప మీద ఉన్నాడు. దేవతగా వెళ్ళిపోతావా నీ ఇష్టం, మోక్షానికి ఎడతావా నీ ఇష్టం, కాదు పాపం చేసుకుని కోట్ల జన్మల కింద గడిపోతావా నీ ఇష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.